కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలకు 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించిన ఇప్పటి వరకు విద్యాశాఖ భూమిని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. విద్యాశాఖ తీసుకోకపోవడంపై ఆ భూమిని తిరిగి హౌసింగ్ బోర్డు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కుకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కోరారంట. ఆయన కోరింది ఏమంటే కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని 3 ఎకరాలు ప్రభుత్వ పాఠశాలకు భూమి కేటాయించారంట. బట్ కేటాయించిన తర్వాత ఆ భూమిని ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యాశాఖ తీసుకోకపోతే హౌసింగ్ బోర్డ్ ఆ భూమిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మళ్ళీ ఎందుకు ఈ భూమిని అక్కడ స్కూల్ అనేది నిర్మించడం లేదు అనేది ప్రశ్నించారంట కుకట్పల్లి ఎమ్మెల్యే. అదేవిధంగా కుకట్పల్లి నియోజకవర్గంలోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలి, పరిష్కారం చూపాలి, దానికి కూడా పరిష్కరించేందుకు అతి తొందరగా చర్యలు తీసుకోవాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కోరారు. సమావేశంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని మరొక వార్త. కుకట్పల్లి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ మధు చౌదరి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో నిర్వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొని నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు. కేపీహెచ్బి కాలనీలో సొంత నిధులతో ప్రభుత్వ ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు ఆగిపోయాయని, కలెక్టర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఆ స్థలాన్ని వెంటనే జిహెచ్ఎంసీకి కేటాయించాలి, పాఠశాల నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఫతేనగర్ డివిజన్లోని అమృత్ నగర్ తాండాలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. మరియు అదేవిధంగా కేపీహెచ్బి కాలనీలో జిహెచ్ఎంసీ స్థలాలలో కూడా హౌసింగ్ బోర్డు సంస్థ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని, జిహెచ్ఎంసీ స్థలాల్లో హౌసింగ్ బోర్డు సంస్థ బోర్డు ఏర్పాటు చేస్తుందంట మా స్థలాలని, అవి కూడా తీసేయాలి, ఈ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. ప్రశాంత్ నగర్ లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కోసం స్థలాన్ని కేటాయించామని, ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని మాధవరం కోరారు. కేపీహెచ్బి కాలనీలో 100 పడకల ప్రభుత్వ వైద్య శాఖ నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని కోరారు. బబ్బుగూడలోని పశువుల సంతకు సంబంధించిన స్థలాన్ని పాఠశాల పరిధిని పెంచడానికి ఉపయోగించాలని, కైదలాపూర్ లో కేటాయించిన 2 ఎకరాల స్థలంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే సర్వే నంబర్ 18 అల్లాపూర్ డివిజన్ లోని సర్వే నంబర్ 18లో ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వెంటనే నిధులను మంజూరు చేయాలని మాధవరం కృష్ణారావు కోరారంట. ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కుకట్పల్లిలో పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెంటనే చేయాలి. ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల నిర్మించాలో అవి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి కూడా దానికి ప్రహారీ నిర్మించాలని, ముఖ్యంగా అల్లాపూర్ విషయం కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీలోని వార్తలు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.